నమస్తే వెల్కమ్ టు టీబీఆర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. మీ బిడ్డకు 3వ అవకాశం ఇస్తే మీరు గర్వపడేలా చేస్తానని హామీ. సిద్దిపేట చౌరస్తా వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ సమావేశం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్న మాజీ మంత్రి హరీష్ రావు. తాండూరులో ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బైక్ ర్యాలీ. ధర్మం, రక్షణ కోసం మోదీని గెలిపించాలని ఓటర్లకు పిలుపు. కోస్గిలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రోడ్ షో. కారు గుర్తుకు ఓటు వేసి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మైనార్టీల ద్రోహి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తిన కర్నూలు ఎమ్మెల్యే. మైనార్టీలకు ఏం చేశావని ఓట్లు అడుగుతున్నావంటూ ప్రశ్నల వర్షం కురిపించిన హఫీజ్ ఖాన్. గతంలో నన్ను మీ బిడ్డగా భావించి 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అదే నమ్మకంతో 3వ అవకాశం ఇస్తే నియోజకవర్గ ప్రజలు గర్వపడే పనులు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో డోన్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే డోన్ అనేలా నిలబెట్టామన్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్ఎస్ రంగాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి ప్రచార కార్యక్రమానికి గ్రామ ప్రజలు ప్రభంజనంలా తరలివచ్చారు. భారీ ర్యాలీగా మంత్రి బుగ్గనకు ఆర్ఎస్ రంగాపురం గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ మండలంలో 3 ఊరు పేర్లు కూడా టక్కున చెప్పలేని కోట్లయ్యం అభివృద్ధి చేస్తారో ముందు చెప్పాలన్నారు. అభివృద్ధి అంటే అర్థం తెలుసుంటే తన సొంత గ్రామం లద్దగిరికి కూడా రొడ్డేయాలని పరిస్థితి ఎందుకుందో డోన్ ప్రజలకు చెప్పాలన్నారు. 5 సంవత్సరాల పాటు ఎక్కడే గాని అల్లరనే చూసినామో మన నియోజకవర్గంలో, ఎక్కడే గాని 15 రోజులు ప్రతిరోజు కొట్లాడుకుంటున్నారు. ట్యాపిల్లో కొట్లాడుకుంటారు, 10 జీపులు వేసుకుంటారు, పరిగెత్తుకుంటూ డోన్కి వస్తారు, డోన్ నుంచి ఈడికి వస్తారు, ఈ నుంచి లదగిరి పోతారు. వాళ్ళే పోతారు, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే రాళ్ళు, వాళ్ళే కట్టెలు. ఎటువంటి సంస్కృతి మళ్ళా ఒకసారి ఇక్కడ నేర్పియాలని. సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు ఎప్పుడో తాత శేషారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత మీ ప్రేమతో అభిమానంతో నేను ఎమ్మెల్యే అయినమాట వాస్తవమా కాదా? 50 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల క్రితం మనం ఎమ్మెల్యే కావాలనుకుంటే అందరూ కూడా హేళన చేసి ఈ పేదంచర్లో ఎమ్మెల్యేలు కూడా అవుతారా అని చెప్పి హేళన చేసిన మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాను. అభిమానంతో మీరు నన్ను ఆశీర్వదించినారు. రాబోయే ఎన్నికల్లో కూడా 2 ఓట్లు కూడా ఎంపీగా బ్రహ్మానంద రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నన్ను మరొకసారి సభ్యునిగా కోరుకుంటా ఉన్నాను, ఆశీర్వదించమని. 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయాలని చెప్పి కోరుతాం. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో చురుక పెట్టాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామాయంపేట మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి సిద్దిపేట చౌరస్తా వద్ద కార్నర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ 2000 పెన్షన్ 4000 చేస్తానని, మహిళలకు 2500 రూపాయలు ఇస్తానని, యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏ ఒక్కటి కూడా హామీ అమలు చేయలేకపోయాడని, అలాంటప్పుడు కాంగ్రెస్ కు ఓటేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్లని, మళ్లీ కాంగ్రెస్ ని గెలిపిస్తే మనల్ని నట్టెట్ట ముంచుతారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. కార్యక్రమాలు మొదలు పెడతానని నా కుటుంబం మీద ప్రమాణం చేసి మీ అందరి ముందు దయచేసి
దయచేసి నేను మీ ఆదరణతో ఇవాళ మీ అందరికీ సేవ చేయాలనే ఆలోచనతో ఇవాళ ఒక మంచి పేరు రావాలి, ఎంపీగా ప్రజాప్రతినిధిగా మీ అందరి గుండెల్లో చిరకాలం ఉండాలనే ఆలోచనతో ఇవాళ మీ ముందు వస్తా ఉన్నా. హరీష్ అన్న గారిని అడిగి నేను ఏ విధంగా చేయాలి ప్రజాసేవ, మరి కలెక్టర్గా ఉన్నా కదా ప్రత్యక్ష రాజకీయాలకు వస్తానన్నప్పుడు హరీష్ అన్న సూచనల మేరకి ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి మరి మీ సేవకు హరీష్ అన్న గారి సూచనలతో ఉంటానని చెప్పి మీ అందరూ కూడా 13వ తారీఖు నాడు జరిగే ఓటింగ్ లో మరి నాకు ఘనంగా విజయం ఇచ్చి నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాల్సిందిగా శిరస్సు వంచి మీ అందరినీ వేడుకుంటా ఉన్నాను. 4,000 ఇస్తామన్నారు, ఇచ్చేది లేదు నేను చెప్పలేదు, ఎగబెట్టేసింది అసెంబ్లీగా. అయినా కాంగ్రెస్ కోటేద్దామా, ఇంకా చూద్దామా, చానున్నాయి వాళ్ళు పెట్టేది చెప్తా. ఏమన్నారవ్వా, మన కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2,000 చేసి నీకు ఇచ్చిండా లేదా అవ్వ? 2,000 ఇచ్చిండా లేదా? 4,000 ఇస్తాం. పాపం అవ్వ ఆశపడ్డది, తప్పేమున్నది? కేసీఆర్ 2,000 ఇచ్చింది, పద్మమ్మ మంచిగానే ఉంది కానీ అవ్వ 4,000 ఇస్తాడని ఆశపడ్డది. జర చూపిరా బిడ్డ కదా. ఈ పుణ్యాత్ముడు 4,000 మాట దేవుడు ఎరుగు. నడుమిట్ల జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది ఒక నెల. అవ్వతాతలకు నడుమిట్ల ఒక నెల ఎగ్గొట్టింది పుణ్యాత్ముడు. ఎగ్గొట్టినా లేదా? ఇది ఎట్లుండదంటే వెనకటికో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. మీరు పుణ్యాత్ముడు. అయినా కాంగ్రెస్ కోటేద్దామా అవ్వ? ఆలోచన చేయండి. అంటే ఇది మోసం కాదా? ఇవాళ ఒక్కొక్క అవ్వ తాతకు 4 నెలలు ఇంటూ 2,000 అంటే 8,000 రూపాయలు బాకీ పడ్డారు. మా బీడీల అక్క చెల్లెలను అవ్వ తాతను నా ఓటేయమని అడిగితే బిడ్డ 8,000 పెట్టినా పెట్టినాకనే నీ ఓటు అని అడిగాను. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో మాట్లాడుతూ ముస్లింల 4% రిజర్వేషన్ ఖచ్చితంగా కాపాడుతాం, ఎన్ఆర్సీ సిఏఏ లాంటి చట్టాలను వ్యతిరేకిస్తాం, యూసీసీలో మీ మావో భవనాలు దెబ్బతింటున్నాయి అంటే ఖచ్చితంగా దాన్ని కూడా వ్యతిరేకిస్తామని అన్ని ధైర్యంగా చాలా స్పష్టతతో క్లారిటీగా చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. చంద్రబాబు, నీకు సూటిగా అడుగుతున్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నీ పార్టీ పొత్తు పెట్టుకుని ఉన్న బీజేపీ నాయకులతో నువ్వు ఇదే మాట చెప్పగలుగుతావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో మాట్లాడుతూ ముస్లింల రిజర్వేషన్లు ఖచ్చితంగా కాపాడతాం, ఎన్ఆర్సీసీఏ లాంటి చట్టాలని అడ్డుకుంటాం, యూసీసీలో మీ మనోభావాలకి దెబ్బతింటున్నాయంటే ఖచ్చితంగా దాన్ని కూడా అడ్డుకుంటామని చెప్పి ధైర్యంగా క్లారిటీతో చాలా స్పష్టతతో మాట్లాడడం జరిగింది. అలాగే ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది. చంద్రబాబు నాయుడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బీజేపీ పార్టీ నాయకులతో ఇదే మాట నువ్వు చెప్పగలుగుతావా? ఎందుకంటే నువ్వు ఎన్డీఏ కూటమిలో ఉన్నావు. ఈరోజు కూటమి అభ్యర్థుల్లాగా మీరు ప్రచారానికి వెళ్తున్నారు. ఒకవైపు మీకు కూటమిలో ఉండి ఓట్లు కావాలా, రెండో వైపు మీరు మైనార్టీలని మోసం చేసే విధంగా మీరు ప్రచారం చేస్తారా అని చెప్పి నీకు సూటిగా అడుగుతున్నాము. 4% రిజర్వేషన్ పైన కానీ, సిఏఏ పైన కానీ, ఎన్ఆర్సీ పైన కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ పైన కానీ బీజేపీతో ఒకటే స్టేజ్ పైన బీజేపీ వాళ్ళతో మాట్లాడగలుగుతావా? ఇవన్నీ మేము చెయ్యము, ఇబ్బందికరమైన పనులు చెయ్యము, మైనార్టీలన్నీ కించపరిచే విధంగా కానీ, విపక్షకు గురి చేసే పనులు కానీ మేము చెయ్యము అని చెప్పి నువ్వు గట్టిగా చెప్పగలుగుతుందే మైనార్టీ ఓట్లు అడిగే హక్కు నీకు వస్తుంది. కానీ లేకుంటే నీకు ఆ హక్కు లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మా నాయకుడు ఏదైతే సవాల్ విసిరినాడో ఆ సవాల్ని స్వీకరించి దానిపైన స్పందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. భారతదేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని బీజేపీ సీనియర్ నాయకులు గోషా మహల్, ఎమ్మెల్యే రాజా సింగ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఎమ్మెల్యే రాజా సింగ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొని ఇందిరా చౌక్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. రాజా సింగ్, కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో నరేంద్ర మోదీ ఘన విజయం సాధిస్తారని అన్నారు. ధర్మం రక్షణ కోసం మోదీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంతమంది నకిలీ వీడియోలు చేసినా, నకిలీ క్యాండిడేట్ పెట్టినా కూడా ఏం కాదు బిడ్డ, తప్పనిసరిగా మనం 3 లక్షల ఓటుతో గెలుస్తున్నాం. కానీ గెలిచినాక ప్రతి గ్రామం నేను తిరిగిన ఇంతకు ముందు మళ్ళా తిరుగుతున్నా. 2-3 అయితే మేము చేసి పెడతాము. అది మేమందరం గ్యారెంటీ, మా ఎంత మోడీ గ్యారెంటీ ఉన్నాం.
ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తాము. పాత అయినట్టు డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఇటు ఆవాస్ యోజన పైసలు రాలేదు. ప్రతి ఒక్కరికి 20,000 నుంచి 20 లక్షల వరకు మేము బ్యాంక్ లోన్ గ్యారెంటీ. ఇంకోటి, మన బషీరాబాద్ మిత్రులు ఉందా ఇక్కడ, అక్కడ తప్పనిసరిగా రైలు స్టాప్ చేపిస్తాను. ఆడ బ్రిడ్జ్ పడ్డప్పుడు నేనే చేపించినని, ఇప్పుడు మళ్ళా ఎంపీగా చెయ్యి పర్మనెంట్ స్టాప్ అక్కడ ఉండని. అలా కేసీఆర్ తోని చేతి కలుపుకొని అదే మన హిందువుల పైన దొరదనం చేయాలి, అదే గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయాలి. ఈ చిన్న బుల్డోగ్ పెద్ద బుల్డోగ్ ఇదే పని చేసినారు వీళ్ళు. ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయింది, ఇప్పుడు ఇంకొక కొత్త అయ్యా వీళ్ళు చేంజ్ చేసినారు, రేవంత్ రెడ్డికి చేసుకున్నారు వీళ్ళు. కానీ రేవంత్ అన్న ఒక మాట యాద పెట్టుకోను, ఇట్లాంటి కట్ల పాంకి నువ్వు దగ్గర పెట్టుకుంటే నీ కూడా భస్సం అంటారు. నెక్స్ట్ ఇక్కడ మన తెలంగాణలో వచ్చే గవర్నమెంట్ ఎవరిదంటే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. కానీ ఇదే ఎంఐఎంలు కాంగ్రెస్ ఉంటే వాళ్ళకి అయ్యా చెప్తారు, టిఆర్ఎస్ ఉంటే వాళ్ళకి అయ్యా చెప్తారు, మళ్ళా కాంగ్రెస్ ఉంటే వాళ్ళకి అయ్యా చెప్తారు, ఒకవేళ బీజేపీ ఉంటే మాకు కూడా అయ్యా చెప్తారు. కానీ ఈ ఎంఐఎంలకి వాళ్ళ పాలు తాగిపిస్తున్నారు, మేము విషయం తాగిపిస్తున్నాము. తాము స్థానికంగానే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని ముఖ్యమంత్రి జగనన్న ప్రజల వద్దకు పంపించారని రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ అన్నారు. ధవళేశ్వరం ఎర్రకొండ వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలోకి చేరారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తమను గెలిపించాలని, వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజారిటీతో అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ నాయకులు బాక్సు ప్రసాద్ తదితరుల ఆధ్వర్యం వహించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారు. కొడంగల్లో మాకు 50,000 మెజారిటీ వస్తుంది అంటున్న రేవంత్ రెడ్డి 50,000 మెజారిటీ రాకపోతే రాజీనామా చేస్తావా అని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సవాలు విసిరారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కష్టపడి నిర్మించిన తెలంగాణ 5 నెలల్లో ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, తెలంగాణ ప్రజల పక్షాన పార్లమెంట్ లో కొట్లాడటానికి కారు గుర్తును గెలిపించాలని కోరారు. రావాలంటే కూడా రోడ్ సరిగా ఉండేది కాదు. హైదరాబాద్ పోదామన్నా, బెంగళూరు పోదామన్నా, కడుపు నొప్పులు వేసినా, కాళ్ళు దిగినా, హాస్పిటల్ పోదామన్నా కూడా కన్న కష్టాలు ఉండేవి. ఇక మన భూములలో ఏం లేకుండే. ఇంకా కొడంగల్ అంటే ఏరి పడేసినట్లే. నారాయణపేట, కొడంగల్ అంటే ఈ బార్డర్లు అంతే మన బతుకులు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఏ ఇంట్లో చూసినా ఒక భరోసా కల్పించినాం. ఎక్కడ ఏ భూమి చూసినా ఒక విలువ వచ్చింది. 50 ఎకరాలు ఉన్న రైతుకు పిల్లలు ఇవ్వాలంటే కూడా వెనకానికి ఏం చేయనికైనా 50 ఎకరాలు నెత్తి కొట్టుకునికైనా పంటలు ఏం చెడపోయాంటుంది. ఇంకా బస్ స్టాండ్ కానీ ఇది పాన్ దుకాణం ఉంది, ఇంకా కొడంగల్ చదువుతా షార్ట్ అప్ ఉందంటే అరే వానికి పిల్లలు ఇద్దరు రాయి రోజు 10 వస్తాయి అని చెప్పారు. ఇది కానీ ఇవాళ మళ్ళీ ఎట్లయింది? 10 ఎకరాలంటే అమ్మ భూమి ఉన్నోడ్రా, ఇవాళ కాకపోతే రేపు దానికి ధర వలుతుందిరా, నీళ్ళు వస్తారా. బూర్జ మండలం పరిధిలోని సంకురాడ, చిన్నకురంపేట, నీలాదేవిపురం, బూర్జ గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో శాసనసభాపతి ఆమదాల వలస వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా మళ్ళీ రావాలంటే
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో బీసీసీఎల్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్ ఆధ్వర్యంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఘన స్వాగతం పలికారు. బీసీసీఎల్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్ మహిళలతో కలిసి బతుకమ్మ పాటలతో గ్రామమంతా గులాబీ వలయంగా కలిసి ఉంది. గ్రామంలో బీఆర్ఎస్ విజేతలు పలుకుతూ రోహిత్ రెడ్డికి వెంట అడుగులు అడిగిస్తే అండగా పిలిచారు. మల్కాపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని రోహిత్ రెడ్డి తెలిపారు. మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అమ్మలకు, అక్కలకు, యువతకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ముందుగా మరి మొన్న జరిగిన నా ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాపూర్ అదేవిధంగా సంగం కల్లాం నుంచి నాకు మంచి లీడ్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీరందరూ నన్ను ఆశీర్వదించి నాకు లీడ్ ఇచ్చిన 2-3 కారణాల వల్ల మీ తాండూరు బిడ్డ, మీ బిడ్డ కొన్ని ఓట్లతోని ఓటమి గురయ్యిండు. దానికి కారణాలు ఏంటో కూడా మనకు తెలుసు. ఎన్నికల ముందు కొంతమంది మోసగాళ్ళు మనని నమ్మించి మన పక్కన చేరి మనకు వెన్నుపోటు పొడిచిరు, మనకు మోసం చేసిరు. కాబట్టి మనం ఓటమికి గురైనాం. మరి ఆ మోసగాళ్ళకు కూడా ఆ భగవంతుడు తగిన శాస్తి చేసిండు. ఆ మహేందర్ రెడ్డి కుటుంబానికి మరి ఈడికెళ్తే పోయి చేవెళ్ళలో పడ్డాడు, చేవెళ్ళదంటే మల్కాజ్గిరిలో పోయి పడ్డాడు. ఇప్పుడు మల్కాజ్గిరిలో కూడా తననికి తయారున్నారు. చంద్రాల చరిత్రలో కాని విని ఎరుగని రీతిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం చేస్తున్న సర్నాల తిరుపతిరావుని ఎంపీ కేశినేని నానిని గెలిపించుకోవడానికి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమంతా సిద్ధమంటున్న చంద్రాల గ్రామస్తులు మరియు ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు జొన్నలగడ్డ గంగాధర్ పలు చర్చిలలో సర్నాల తిరుపతిరావు గెలవాలని చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థన చేశారు. సర్నాల తిరుపతిరావు అని ఎంపీ కేశినేని నానిని గెలిపించుకోవడానికి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మేమంతా సిద్ధమంటున్న అనంతవరం గ్రామ ప్రజలు. ఓటర్ మహాశైలరా, మనబకండి మర్చిపోకండి, మీ దగ్గరకు, మీ ఇంటి దగ్గరకి వస్తున్నారు. ప్రతి గ్రామాన అందరు సమస్యలు తెలుసుకుంటున్నారు. సర్నాల తిరుపతి అన్నగారు ఏ ఒక్క సమస్యను కూడా నేను కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వండని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపుతానని ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రజలను విజ్ఞప్తి చేశారు. కావలి పట్టణంలోని 4, 7, 8 వార్డుల్లో ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవీంద్ర చంద్ర, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కృష్ణారెడ్డి ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలం నాగన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రచారంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజయ్య. ఈ యొక్క కార్యక్రమంలో రాయకోట్ మండలం పార్టీ అధ్యక్షులు బాలాజీ నరసింహులు, జడ్పీటీసీ మల్లికార్జున్ పాటిల్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిద్దన్న పాటిల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కేదారనాథ్ పాటిల్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ బసవరాజ్ పాటిల్, ఎంపీటీసీ మహంకాళి, మందాపూర్ రాజు, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు సతీష్ కుమార్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేయాలని చెప్పి సార్ ఆకాంక్ష ఉంది. మరి వారికి ఇంకా స్ఫూర్తినిచ్చే విధంగా మనం మంచి మెజార్టీ ఈ ప్రాంతం నుంచి ఇవ్వాలని, ఒకవేళ పెద్ద రోడ్ వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో భూముల రేట్లు కానీ ఇతరత్ర కానీ చాలా కుటుంబాలు మరి బాగుపడే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, కలిసిమెలిసి మరి యువకులు, ప్రత్యేకంగా పెద్ద మనుషులు అందరూ ఇక్కడ కొద్దిగా గత ఎన్నికల్లో మనం చూసాము, ఐక్యత లోపించడం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. సార్ ప్రత్యేకంగా కూడా మాట్లాడించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా యువకులకు కూడా ఇక్కడ ప్రత్యేక స్థానం కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెంబర్స్ కొన్ని కమిటీస్కి వాళ్ళకు కూడా స్థానం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల లోపల ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా సార్ దగ్గర మనం కూర్చొని చర్చించి పరిష్కరించుకుందాం. కానీ ఇప్పుడు ఎన్నికలు ముందున్నాయి, ఒక వారం రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. 13వ తారీఖు నాడు ఆ ఎన్నికల్లో తప్పకుండా మీరు ఏదైనా మీ సమస్య ఉన్నా మాకు పర్సనల్గా చెప్పండి. కానీ అందరూ పనిచేయవలసింది ఒకటే, ఇంకా ఈ గ్రామంలో ఎవరైనా మన పార్టీకి ఓటేయాలి అనుకున్నా ఇంకా మాకు సంప్రదించలేదని అట్లా ఏదైనా ఉంటే మా నాయకులు, ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకులు ఉన్నారు, మేమున్నాము, ఫలానా వ్యక్తి చెప్తే ఫలానా అయినా వింటారు సార్ అంటే మీరు ఫోన్ నెంబర్ ఇస్తే ఎవరు అవసరం లేదంటే వాళ్ళు మేము చెప్పించి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. మా సహకారం ఎప్పటికి ఉంటుంది.
మీరు కూడా మరి స్పందించి తప్పకుండా ఐకమత్యంతో మరి ఐకమత్యం లోపిస్తే ఇక్కడ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో జైరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి సురేష్ కుమార్ చెట్కార్ గారిని మరి చేకూర్పై ఓటేయించి మరి గెలిపించాలని ప్రత్యేకంగా ఇంటింటి తిరిగినప్పుడు యువకులు పెద్ద మనుషులు అందరూ సుమారు 30 నుంచి 50 మంది అందరు కలిసి మరి వెళ్ళినప్పుడే అందరూ ఐక్యతతో ఉన్నారని మనకు ఇంకా బయట ఉన్న వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కడియం మండలం జేగురుపాడులో జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగించారు. పెళ్లు బికిన అభిమానం అన్నట్టు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. అడుగడుగున ఘన స్వాగతం పలికారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో జగనన్న మళ్లీ సీఎంను చేయాలని విజ్ఞప్తి చేశారు. జగదేవ్పూర్ మండలంలోని ఇటిక్యాల జగదేవ్పూర్ గ్రామాల్లో సోమవారం మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రజలంతా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని, ఏనాడు కరువు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరువుతో ప్రజలంతా అల్లాడుతున్నారని బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు కవితారెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, నాచారం డైరెక్టర్ బుద్ధా నాగరాజులు ఆరోపించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి తమ అమూల్యమైన ఓట్ను కారు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికల సందర్భంగా జగదేవ్పూర్ గ్రామంలోని 13వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క మహిళ స్పందిస్తూ కేసీఆర్ గారి పరిపాలనే బాగుంది, మళ్ళీ సార్ నిలబెట్టిన మనిషే రావాలని కోరుతూ బాగా స్పందన జరిగింది. ఆడవారు బాగా స్పందిస్తున్నారు. కళ్యాణ లక్ష్మి ఉన్న కళ్యాణ లక్ష్మి పోయిందని తులం బంగారం ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ వాగ్దానం మాట చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి ఈరోజు ఉన్న కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్లు కానీ అన్నీ పోయినాయని చెప్తూ వారు బాగా స్పందించి కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించుకొని వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుతున్నారు. వారు మహిళలు బాగా స్పందిస్తూ కేసీఆర్ గారికి వెంకటరామరెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి జై తెలంగాణ చేస్తున్నారు. మరి మాకు 24 గంటల కరెంటు కానీ మంచినీళ్లు కానీ ఏవి రావట్లేదు. మరి కేసీఆర్ ఇచ్చిన 2000 పింఛన్ కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు. 2000 4000 చేస్తామన్నారు, అది కూడా రావట్లేదు. మరి ఏవి కూడా అన్ని అబద్ధపు వాగ్దానాలు చేసింది. మేము పూర్తిగా మోసపోయినాము. మళ్ళీ మాకు కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు. తప్పకుండా మళ్ళీ ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో రేపు 13వ తారీఖు జరిగే పోలింగ్లో మేము తప్పకుండా వెళ్ళి కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. మరి ఒక ఇంటికి వెళ్తే ఒక మహిళ మాకు కరెంటు బిల్లు చూపించింది. మరి 200 యూనిట్ల వరకు కరెంటు పూర్తిగా ఫ్రీ అని చెప్పేసి, జీరో బిల్ అని చెప్పేసి 2000 బిల్లు వచ్చిందని చెప్పేసి ఆమె చాలా బాధపడింది. మరి మేము మోసపోయామని చెప్పి చెప్తున్నారు. తప్పకుండా మరి ఈసారి మరి అదేవిధంగా మన కేసీఆర్ గారు, మరి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇచ్చినటువంటి మన సూచించినటువంటి అభ్యర్థి వెంకటరామరెడ్డి సారు మరి ఏదైతే ట్రస్ట్ అనేది చెప్పారో, మరి రూపాయికే ఫంక్షన్ హాల్లో పెళ్లి, మరి అదేవిధంగా బీద విద్యార్థులకు చదువు, మరి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, జాబ్ మేళ ద్వారా జాబులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు పూర్తిగా వాటికి ట్రస్ట్కి ఆకర్షితులవుతున్నారు. మరి సారు బాగా చదువుకున్న వ్యక్తి. మరి పోటీ చేసే 3 అభ్యర్థుల్లో కూడా కరెక్ట్ అభ్యర్థి అని చెప్పేసి మాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. తప్పకుండా మరి ఈసారి జరిగే ఎలక్షన్స్లో, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే జగదేవ్పూర్ మండలం నుంచి భారీ మెజారిటీ 6600 పైచిలుకు మెజారిటీ ఏ విధంగా అయితే వచ్చిందో, మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులతో ఎటు చూసినా నిండిపోయింది. జిల్లా పార్టీ అధికారులు, రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పోతెత్తి తరలి వచ్చిన అభిమానులు కార్యకర్తలు నాయకులతో రాజానగరం వీధులు నిండిపోయాయి. స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అభ్యర్థి రాజా, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ముకులిత హస్తాలతో అభివాదం చేస్తూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్నకు సంపూర్ణ మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే గుమ్మడికాయలతో ఆరుతుల్లో ఎంతో వైభవంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మిమ్మల్ని గెలిపించడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు మా రాజానగరం సర్పంచ్ గారు పాలమాలతో ఎమ్మెల్యే గారు సత్కరించారు. ప్రచారం ఎదురికి స్టార్ట్ అవ్వాలి, ప్రసాదం ముందుకు రావాలి. దయచేసి ఫ్యాన్ గుర్తు మన ప్రియతమ నాయకుడు తమ్ముడు రాజ్యాంగం మన ముందుకు వస్తున్నాడు. దీవెనలతో మన ముందుకు వస్తున్నాడమ్మా. మీ సల్లల దీవెనలు ఆశీస్సులు ఇచ్చి అన్నను ముందుకు పంపించాలని మనందరూ కోరుకుంటూ ప్రాణ గుర్తుపై వేసి మన పార్లమెంటు సభ్యులు గూడూరు శ్రీనివాసరావు గారు కూడా మనతో వస్తున్నారు. జక్కంపూడి రాజా గారు పార్లమెంటు సభ్యులు గూడూరు శ్రీనివాసరావు గారు మన ముందుకు వస్తున్నారు. మీ సల్లని దీవెనలు పొందడానికి, మీ సల్లని దీవెనలు పార్లమెంటుకి పంపించవలసిందిగా, మీ సల్లని దీవెనలు పొందడానికి. మూడుచింతలపల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మూడుచింతలపల్లి గ్రామంలో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా మూడుచింతలపల్లి మండలంలో కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు లేకుండా కుట్రలు చేస్తున్న బీజేపీని ఓడించి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మూడుచింతలపల్లిలో వీరారెడ్డి సాక్షిగా ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ సమావేశాలకు మన గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు పార్లమెంట్ అభ్యర్థి ఉండే ఇక్కడ ఒక దళిత దండోరా మీటింగ్ పెట్టుకున్నాం. అదేవిధంగా రైతుల కోసం రైతు వేదిక, ఏదైతే రైతుల కోసం మోసం చేసిండో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మీటింగ్ పెట్టారు. మరి ఆనాడు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా యుద్ధం చేసి ఇక్కడే కుమ్మరెల్లవ్వ ఇల్లు కూలిపోతే ఒక ఇల్లు కట్టి అయినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక సింగిల్ ఇల్లు దత్తత తీసుకున్న మండలంలో ఒక్క గ్రామంలో కూడా ఒక ఇల్లు కట్టియలే. ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో ఇల్లు కట్టియలేదు. దానితో పాటు ఇక్కడ భూముల సమస్యలు. మరి గౌరవ ఆనాటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారు ఆయన బాధకులు పెట్టలేక, ఆయన బాధ లేకలేక ఎన్నో కేసులు పెట్టించుకొని ఎన్నో ఇబ్బందులు పడి నలిగిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఈనాడు మన రేవంత్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా చెప్పినట్టు ఈ ప్రాంతంలో పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పటికీ ఆనాడు పరిస్థితులు వేరు, ఈనాడు పరిస్థితులు వేరు. 4 నెలల వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి బుగ్గన రాజేంద్రన మీ బిడ్డకు 3వ అవకాశం ఇస్తే మీరు గర్వపడేలా చేస్తానని హామీ. సిద్దిపేట చౌరస్తా వద్ద బీఆర్ఎస్ కార్నర్ సమావేశం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్న మాజీ మంత్రి హరీష్ రావు. తాండూరులో ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బైక్ ర్యాలీ. ధర్మం, రక్షణ కోసం మోదీని గెలిపించాలని ఓటర్లకు పిలుపు. కోస్గిలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రోడ్ షో. కారు గుర్తుకు ఓటు వేసి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
మైనార్టీల ద్రోహి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తిన కర్నూలు ఎమ్మెల్యే మైనార్టీలకు ఏం చేశావని ఓట్లు అడుగుతున్నావంటూ ప్రశ్నల వర్షం కురిపించిన హఫీజ్ ఖాన్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.